ఇప్పుడు చాలామంది కూడా సీజనల్ ఎలర్జీ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి. ఒకటో పెరీనియల్ ఎలర్జీ అంటే త్రూఅవుట్ ద ఇయర్ ఉండేది. రెండో ఎలర్జీ ఏంటంటే సీజనల్ ఎలర్జీ. ఇది ఏంటంటే మనకు కొన్ని సీజన్లో వచ్చిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ సీజనల్ ఎలర్జీ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఆ సీజన్ వచ్చేటప్పుడు కొంతమంది సమ్మర్ ఎలర్జీ ఉంటుంది. అంటే సమ్మర్లో ఉండే కొన్ని ఆ పోలెన్స్ అనుకోవచ్చు, సమ్మర్లో ఉండే డస్ట్ అనుకోవచ్చు, వాటి నుంచి వచ్చే ఎలర్జీ. ఎక్కువ మందికి ఏంటంటే వింటరు రైనీ సీజన్లో ఉంటుందండి సీజనల్ ఎలర్జీ. ఎందుకంటే ఆ రైనీ సీజన్లో చాలా చెట్లు పోలెన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సీజనల్ ఎలర్జీ ఎక్కువ మందికి ఈ పోలెన్స్ నుంచి వస్తుంటుంది అన్నమాట. పెరీనియల్ ఎలర్జీ త్రూఅవుట్ ద ఇయర్ ఉండేది ఎక్కువ మంది డస్ట్ ఎలర్జీ నుంచి వస్తుంది అన్నమాట. ఎస్పెషలీ ఈ పోలెన్ ఎలర్జీ సీజనల్ ఎలర్జీ ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువ హ్యూమిడిటీ వచ్చినా, అలానే చలికాలం వచ్చినప్పుడు ఎక్కువ చల్లటి వాతావరణం వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా పెరిగిద్ది అనమాట. సో సీజనల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి వింటరు రైనీ సీజన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ సీజనల్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఏంటంటే బేసిక్గా మనం కనుక ఇయర్లీ ఒకసారి వ్యాక్సిన్ వేయించుకుంటా ఉన్నట్లయితే చాలా మంచిది అనమాట. మనకి వైరస్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అలానే మనం ఇప్పుడు సింపుల్గా ఈ కోయాబులేటర్ టెక్నాలజీ వచ్చిందనమాట. కోయాబులేటర్ టెక్నాలజీ తోటి మనం ఆ టర్బినేట్స్ పక్కన ఉన్న మ్యూకోజ్ అంటాం, పోస్ట్ నేసల్ మ్యూకోజ్ అంటాం. వీటిని కనుక మనం డీసెన్సిటైజ్ చేసినట్టయితే అది చాలా సింపుల్ ప్రొసీజరు. సబ్ మ్యూకోజల్ డీసెన్సిటైజేషన్ అంటాం అనమాట. ఆ మ్యూకోజల్ సెన్సిటివిటీ తగ్గిపోయి ఈ సీజనల్గా వచ్చే ఆ పోలెన్స్ కావచ్చు, డస్ట్ కావచ్చు, ఈ సీజనల్ ఎలర్జీని ఎఫెక్ట్ తగ్గిద్ది అనమాట. యూజువల్గా మనం ఈ ప్రొసీజర్ చేస్తే కొంతమంది లైఫ్ లాంగ్ ఉండొచ్చు, కొంతమందిలో 2-3 ఇయర్స్ అట్లా ఉంటుందన్నమాట. ఇది చాలా మినిమల్ ప్రొసీజర్. ఎవరైతే సీజనల్ ఎలర్జీతో బాధపడుతున్నారో వాళ్ళు ఆ సీజన్ ముందు కనుక ఈ టర్బినేట్ రిడక్షన్ని డీసెన్సిటైజేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి సీజనల్ ఎలర్జీ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. దాంతోపాటు మనం దేనికైతే మనం ఎలర్జీ ఉంటామో దాన్ని అవాయిడ్ చేసుకుంటా ఈ రెస్పిరేటరీ హైజీన్ని, బ్రీతింగ్ ఎక్సర్సైజు, స్టీమ్ ఇన్హలేషను, ప్రాణాయామం, కొంచెం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, సన్ ఎక్స్పోజరు, అలానే విటమిన్ డి కూడా రెగ్యులర్గా కనుక సప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనం ఈ సీజనల్ ఎలర్జీ నుంచి చాలా వాటికి నయం అవుతుంది. దాని సిమ్టమ్స్ కూడా లేకుండా ఉంటాయి.